ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని ఈరోజు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 1,50,000 లోపు రుణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేయడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి యావత్ తెలంగాణ రైతాంగం తరపున, దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా నాకు ఈరోజు ఇచ్చిన సబ్జెక్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ముఖ్యంగా అధ్యక్ష, రాష్ట్రానికి రహదారులు వెన్నెముక లాంటివి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ఈ రహదారులు నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. వాళ్ళ సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఉదయం నుంచి మనం వింటా ఉన్నాం, చాలా ఊర్లల్లో రోడ్స్ లేవని చెప్పేసి, రోడ్స్ వేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు అతిగతి లేదు అధ్యక్ష. ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధ్యక్ష, ఇరిగేషన్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు చేసిర్రు. అదేవిధంగా విద్యుత్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు చేసిర్రు. రోడ్ల కూడా అధ్యక్ష టీఎస్ఆర్డీసీ తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పేరు మీద కూడా అప్పులు చేసేసి రోడ్లు కూడా పెట్టి అప్పులు తెచ్చారు. కానీ ఆ అప్పులు తీసుకొచ్చి అధ్యక్ష, అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పైసలు కూడా వీళ్ళు దారి మళ్లించేసారు అధ్యక్ష. అంటే చాలా దగ్గరలో రోడ్లు శాంక్షన్ అయినా టెండర్లు కాలేదు, టెండర్లు అయిన దగ్గర చాలా శాంక్షన్ అయిన రోడ్లకు కూడా చాలా దగ్గరలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము రివ్యూ చేస్తూ ఉంటే అధికారులు వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలాసార్లు మేము టెండర్లు పిలిచినాం కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తలేరు. ఎందుకంటే బిల్లులు ఇస్తలేరు కాబట్టి చాలా దగ్గరలలో కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేస్తలేరని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలు 15 లక్షల రూపాయల బిల్లులన్నీ కూడా ఇవ్వడం వల్ల ఇప్పుడిప్పుడే కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఈ కొన్ని టెండర్స్ ప్రాసెస్లలో పాల్గొంటా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అధ్యక్ష, మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్కు చాలా అతి సమీపంలో ఉన్న జిల్లా అధ్యక్ష. 2 నేషనల్ హైవేస్ మహబూబ్నగర్ గుండా పోతా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఆ 2 నేషనల్ హైవేస్ కూడా 2 రాష్ట్రాలను కలుపుతా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కర్ణాటక, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఈ 2 రాష్ట్రాలు అంటే ఈ 2 నేషనల్ హైవేలకు సంబంధించి కొన్ని లింక్ రోడ్స్ అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష. ఆ లింక్ రోడ్స్ అన్ని కూడా ప్రతిపాదనలు ఆల్రెడీ గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్య కాలంలో మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో వచ్చినప్పుడు మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాము. ఆల్రెడీ కొన్ని రోడ్స్ శాంక్షన్ అయినాయి, ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా ఈ ఆర్ఎండ్బికి దాదాపు 5,760 crores కేటాయించినందుకు వారికి అంటే ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అధ్యక్ష, మా దగ్గర ఈ 2 నేషనల్ హైవేస్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఒక ఇండస్ట్రీ అంటే ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు అయితే దాదాపు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పేసి చాలా సందర్భాల్లో సర్వేలు చేసి వచ్చిండ్రు పోయిండ్రు కానీ అక్కడ ఎక్కడ ఊసేలేదు. కానీ ఈసారి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ సంబంధిత శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నది ఏంటంటే, అక్కడ మా దగ్గర ఆల్రెడీ ఒక 450 ఎకరాలకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పోయిన ప్రభుత్వంలో కూడా ప్రయత్నాలు చేసిర్రు. ముఖ్యంగా నా నియోజకవర్గము గుడిబండ గ్రామము, అదేవిధంగా చౌదరిపల్లి గ్రామంలో ఆ డ్రై పోర్ట్ ఏర్పాటుకి సంబంధించి ల్యాండ్ సర్వే కూడా జరిగింది. కానీ అప్పుడు అంటే శాంక్షన్ ఏం రాలేదు. కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనకు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఎకనామిక్ కారిడార్గా ఏర్పాటు అవకాశం ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇకపోతే బిల్డింగ్స్ విషయానికి వస్తే మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది సెక్రటరియట్ గురించి అధ్యక్ష. దాదాపు 1000 కోట్ల ఖర్చు చేసి ఈరోజు సెక్రటరియట్ అంటే మంచిగా ఉన్న బిల్డింగ్ను పడగొట్టి సెక్రటరియట్ కట్టడం వల్ల ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా వృధా అయినాయి అధ్యక్ష. దాదాపు 1000 కోట్లు, అందులో అధ్యక్ష 350 కోట్లు ఒక ఐటీకి సంబంధించి స్విచెస్, తర్వాత భద్రతా పరికరాలకు సంబంధించి వితౌట్ కాలింగ్ ఎనీ గ్లోబల్ టెండర్స్ అధ్యక్ష
నామినేషన్ పద్ధతిలో ఇచ్చిరంటే ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మొదటగా దాన్ని 180 కోట్లుగా అంచనా వేసి దాదాపు 361 కోట్ల ప్రజాధనాన్ని అంటే గ్లోబల్ టెండర్ పిలవకుండా నిన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఏదో యాష్ గురించి అంటే బూడిద గురించి కూడా టెండర్ పిలవలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉండే. మరి ఇంత పెద్ద విషయము 351 కోట్ల అధ్యక్ష, 351 కోట్ల రూపాయలను గ్లోబల్ టెండర్స్ పిలిచి టెండర్ ద్వారా మంచి కంపెనీలు కూడా అవకాశం ఇవ్వలేదు. విప్రో కానీ, టీసీఎస్ కానీ, టేక్ మహీంద్రా కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు అంటే నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం వల్ల దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ 1000 కోట్లు ఆ సెక్రటరియట్ ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది అధ్యక్ష. ఎందుకంటే ఆ 1000 కోట్ల రూపాయల్ని మన 110 నియోజకవర్గాలకు 10 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినా కూడా ఈరోజు చాలా మటుకు మాట్లాడుతూ ఉన్నారు మన వాళ్ళ సభ్యులందరూ కూడా. చాలా నియోజకవర్గాలలో హాస్పిటల్స్ లేవని, స్కూల్ బిల్డింగ్స్ లేవని అవన్నీ కూడా పూర్తయితా ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి మౌలిక వసతులైన హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ లేవంటే ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈరోజు చాలా గ్రామాలలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా ఇప్పటిదాకా మా సోదరిమని కూడా మాట్లాడింది, చాలా స్కూల్ బిల్డింగ్స్ అయితే డిలాప్టెడ్ కండిషన్లో ఉన్నాయి అధ్యక్ష, పడిపోయే పొజిషన్లో ఉన్నాయి. ఎక్కడ కూడా టాయిలెట్స్ లేవు. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. అక్కడ ఉండి కొందరు నవ్వుతా ఉన్నారు, మీరే 10 సంవత్సరాల నుండి మీరు నిన్న సలహాలు ఇస్తా ఉన్నారు కదా, ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినప్పుడు అరే మనం 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉండి మనం చేయలేదు కదా అని చెప్పి ఆలోచన చేయకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు, సలహాలు ఇస్తా ఉన్నారు, ఉచిత సలహాలు. మరి గత 10 సంవత్సరాలుగా మీరు ఎందుకు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఆర్ఎండ్బి బిల్డింగ్స్ అధ్యక్ష గత మాజీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయి పర్యటనలు ఎక్కడ జరగలేదు అధ్యక్ష. దానివల్ల మంత్రులు కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయలేదు అధ్యక్ష. మీకు తెలుసు గతంలో ఆర్ఎండ్బి బిల్డింగ్స్ ఎక్కడైనా అంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినప్పుడు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడ ఆర్ఎండ్బి బిల్డింగ్స్లలో మీటింగ్స్ పెట్టేవాళ్ళు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడం వల్ల ఈరోజు అక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం మూతబడి ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఆ ఆర్ఎండ్బి బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, ఎందుకంటే అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి, అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మనకు అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆర్ఎండ్బి బిల్డింగ్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మా దగ్గర ఒక అంటే టెంపుల్ ఉంది అధ్యక్ష, కురుమూర్తి స్వామి టెంపుల్. అది పేదల తిరుపతిగా పేరుగాంచింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా ప్రజలు అక్కడికి వస్తారు అధ్యక్ష. కానీ అక్కడికి ఆ టెంపుల్ దాదాపు 350 మెట్ల పైచీలకు ఎక్కి ఆ టెంపుల్కు దర్శనానికి పోవాల్సి ఉంటుంది అధ్యక్ష. దానివల్ల చాలా మంది అంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ, అదేవిధంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ చాలా మంది ముసలోళ్ళు ఆ టెంపుల్ దర్శనానికి నోచుకోలేకపోతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ దారి అంటే ఎలివేటెడ్ కారిడార్ తో కూడిన ఒక రోడ్ వేయడానికి ఆల్రెడీ నేను అంటే వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నది, ఆ రోడ్ వేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష అయిపోయింది. అయితే ఒక ఈ మా నియోజకవర్గంలో ఇరిగేషన్కి సంబంధించి కూడా అధ్యక్ష మా దగ్గర కొన్ని చెక్ డ్యాములు నిర్మించారు అధ్యక్ష. ఆ చెక్ డ్యాముల వల్ల కూడా చాలా అంటే చెక్ డ్యాములు నాకు కూడా గుర్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్న మా ఎల్ఏ మంత్రి గారు కూడా ఇదే సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆ చెక్ డ్యాములు ఏవైతే నిర్మించారో ఈ రాష్ట్రంలో అవి శాస్త్రీయంగా లేవు, శాస్త్రీయబద్ధంగా లేవని చెప్పేసి మా శ్రీధర్ బాబన్న గారు కూడా గతంలో మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ అవసరాల కోసం ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉష్క దోపిడీ కోసం అని చెప్పేసి కొన్ని చెక్ డ్యాములు నిర్మిస్తే అవన్నీ కూడా అధ్యక్ష కొన్ని లీకేజెస్ అయినాయి, కొన్ని ఏమో కూలిపోతా ఉన్నాయి. ముఖ్యంగా అధ్యక్ష మా దగ్గర ఒకటి రోడ్ కమ్ చెక్ డ్యామ్ నిర్మించారు అధ్యక్ష. అక్కడ ఏమాత్రం శాస్త్రీయబద్ధంగా లేకుండా నిర్మించడం వల్ల నా మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష అక్కడ చెక్ డ్యామ్ వల్ల మొత్తం ఆ చెక్ డ్యామ్ వల్ల నీరు అక్కడ స్టాగ్నేట్ కావడం వల్ల మొత్తం కూడా అక్కడ అంతా పొల్యూషన్ ఏర్పడి
చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఆ చెక్ డ్యామ్ వల్ల అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యి అది రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు అధ్యక్ష. దానివల్ల ఆ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రజలు దాదాపు 1000 నుంచి 1500 మంది పొల్యూషన్ బారిన పడి రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా అధ్యక్ష సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అధ్యక్ష.